ఫోటోషాప్లో మెయిన్ టూల్స్ అండి. ఈ టూల్స్ మనం ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎందుకు వాడాలి, అసలు వీటికి షార్ట్ కట్ కీస్ ఏంటి, ఇవి ఎలా యూజ్ అవుతాయి మనకి అనేది మనకు తెలుసుకోవాలి. వీటిలో నేను క్లాసులు అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను. రోజుకు వచ్చేసి ఒక 2 టూల్స్ గురించి లేదా టైంని బట్టి ఒక టూల్ గురించి కానీ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాను. ఈ రోజు నుంచి అయితే క్లాసులు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఫోటోషాప్లో ఈరోజు కొన్ని టూల్స్ గురించి అయితే తెలుసుకుందాం. అందులో ఫస్ట్ది రెక్టాంగులర్ మార్క్యూ టూలు, తర్వాత ఎలిప్టికల్ మార్క్యూ టూలు, మూడోది సింగిల్ రో మార్క్యూ టూలు, నాలుగోది సింగిల్ కాలం మార్క్యూ టూలు. మరి ఇంకోటి మూవ్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం అండి. ఒక న్యూ షీట్ అయితే తీసుకుందాం. దానికి షార్ట్ కట్కి కంట్రోల్-N. ఇందులో నేను యుఎస్ పేపర్ అనేది తీసుకుంటున్నా, ఆ సైజ్ అయితే తీసుకుంటున్నా. దీన్ని మనం రొటేట్ అయితే చేద్దాం. ఇమేజ్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ రొటేషన్ అని ఉంటుంది. అందులో మనం 180 డిగ్రీలు కానీ 90 డిగ్రీలు కానీ ఇట్లా ఉంటుంది. దాన్ని మనకి కావాల్సినట్టు మనం రొటేట్ అయితే చేసుకోవాలి. నేను 90 డిగ్రీలు రొటేట్ చేసుకుంటున్నా ఇమేజ్ని. అయితే మనం తర్వాత మనకు ఒక న్యూ లేయర్ అనేది తీసుకుందాం. న్యూ లేయర్ అనేది తీసుకొని ఫస్ట్ మనం మార్క్యూ టూల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. మార్క్యూ టూల్తో ఇలా డ్రాగ్ చేస్తే ఇలా ట్రాక్ చేసి దీనికి ఒక కలర్ అనేది ఫిల్ చేయాలి. అందుకోసం ఇక్కడ మనం కలర్ ప్యాలెట్లో ఈ ముందున్న దాన్ని ఫోర్గ్రౌండ్ కలర్ అంటారు, ఈ వెనుకున్న దాన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ అంటారు. కంట్రోల్ డిలీట్ నొక్కితే బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆ బ్లింకింగ్ సెలక్షన్లోకి ఫిల్ అయిపోద్ది. కంట్రోల్ డిలీట్ నొక్కితే ఆ బ్యాక్గ్రౌండ్ ఉన్న కలర్ అనేది ఆ బాక్స్లోకి ఫిల్ అయిపోద్ది. తర్వాత ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ అవ్వాలంటే ఆల్ట్ డిలీట్ ఇది నొక్కితే మనకి ఫోర్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ అయిపోద్ది. అంతే విధంగా ఇంకొక లేయర్ తీసుకొని, ఇదిగో లేయర్ అంటే లేయర్స్ ప్యాలెట్లో ఇక్కడ న్యూ లేయర్ అని ఉంటుంది. డిలీట్ ఆప్షన్ పక్కన ఇది సెలెక్ట్ చేసుకుంటే ఇంకొక న్యూ లేయర్ అవుతుంది. అట్లానే ఇంకొక షేప్ అనేది నేను డ్రా చేసుకున్నా. దీనికి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఫిల్ చేస్తా. కంట్రోల్ డిలీట్. ఇంకొక లేయర్ తీసుకున్నా. దీనికి ఇంకో కలర్ అనేది నేను అప్లై చేస్తున్నా. ఈ విధంగా డ్రా చేసుకొని ఏదో కలర్ అనేది నేను ఫిల్ చేస్తున్నా. రెడ్ కలర్ తీసుకుందాం. రెడ్ కలర్ అనేది నేను ఆల్ట్ డిలీట్ నొక్కి ఆ బ్లింకింగ్ సెలక్షన్లోకి నేను రెడ్ కలర్ అయితే ఫిల్ చేశాను. ఈ విధంగా మార్క్యూ టూల్తో మనం కలర్స్ అనేది బాక్స్లో కలర్స్ ఇవ్వటం కానీ మార్క్యూ టూల్ అనేది ఈ విధంగా ఉపయోగపడుద్ది. అలాగే ఎలిప్టికల్ మార్క్యూ టూల్, ఇది రౌండ్ షేప్లో మనకి ఏదన్నా రౌండ్ షేప్లో కావాలంటే ఈ విధంగా ట్రాక్ చేసుకోవాలి. ట్రాక్ చేసుకొని సేమ్ కంట్రోల్ డిలీట్ కొడితే కలర్ ఫిల్ అయింది. ఇట్లా మనం ఒక షేప్స్ అనేది డ్రా చేసుకోవడానికి మార్క్యూ టూల్, ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అనేవి ఉపయోగపడతా ఉంటాయి. ఇవి ఇప్పుడు దాకా మనం ఒక సైజ్ అనేది ఇప్పుడు ట్రాక్ చేస్తుంటే ఒక సైజ్ అనేది రావట్లే, ఎలా పడితే అలా వస్తున్నాయి. అందుకోసం ఇవన్నీ తీసేసి మీకు చూపిస్తా ఒకసారి. లేయర్స్ ప్యాలెట్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ నొక్కుతూ ఉంటే డిలీట్ అవుతాయి. మళ్ళీ న్యూ లేయర్ తీసుకొని ఇప్పుడు మనం ఇలా డ్రాగ్ చేస్తుంటే కరెక్ట్గా అయితే రావట్లా, ఆ షేప్ అనేది కరెక్ట్గా రావట్లా. అందుకోసం మనం షిఫ్ట్ పట్టుకొని ట్రాక్ చేస్తే చూడండి ఈ విధంగా కరెక్ట్గా వస్తుంది. మనకి కావాల్సిన షేప్ అనేది కరెక్ట్ షేప్కి వస్తుంది. దానికి మళ్ళీ కంట్రోల్ డిలీట్ కొట్టి ఒక కలర్ అనేది ఫిల్ చేద్దాం. మళ్ళీ అదేవిధంగా షిఫ్ట్ పట్టుకొని ఇలా ట్రాక్ చేస్తే మనకు తగ్గట్టు మనం కావాల్సిన షేప్ అనేది సైజుల వారి కరెక్ట్గా వస్తుంది. దీనికి ఆల్ట్ డిలీట్ కొట్టి ఇంకో కలర్ అనేది ఫిల్ చేశా. మళ్ళీ అదేవిధంగా రెక్టాంగులర్ మార్క్యూ టూల్ కూడా అలాగే ఇలా ట్రాక్ చేసుకుంటే సరిగ్గా రాదు. అదే షిఫ్ట్ పట్టుకుని ట్రాక్ చేస్తుంటే కరెక్ట్గా ఒక షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. కంట్రోల్ డి దానికి కూడా కలర్ అనేది ఫిల్ చేద్దాం. ఈ విధంగా మార్క్యూ టూలు, ఎలిప్టికల్ మార్క్యూ టూల్ అనేది ఉపయోగపడతాయి. ఇప్పుడు మనం సింగిల్ రో మార్క్యూ టూలు,
సింగిల్ కాలం మార్క్యూ టూల్ గురించి తెలుసుకుందాం. నేను ముందుగానే ఒక న్యూ షీట్ అయితే తీసుకున్నా. దీనికి న్యూ లేయర్ అనేది ఒకటి తీసుకొని ఇక్కడ మనం ఎక్కడైనా కానీ సింగిల్ రో మార్క్యూ టూల్ తీసుకొని ఎక్కడైనా కానీ క్లిక్ చేస్తే ఇట్లా ఒక రో అనేది వస్తుంది. దానికి మనం కంట్రోల్ డిలీట్ ఒక కలర్ అనేది ఫిల్ చేసాం. కంట్రోల్ డి బ్లింకింగ్ సెలెక్షన్ అనేది తీసేస్తే ఇది ఒక లైన్ లాగా ఫామ్ అయింది. అలాగే మనం సింగిల్ కాలం మార్క్యూ టూల్ దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఎక్కడ ఒక చోట షీట్లో క్లిక్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ అయితే అవుతుంది. దీనికి న్యూ లేయర్ తీసుకొని దీనికి ఇంకొక బ్యాక్గ్రౌండ్ కలర్ ఫోర్గ్రౌండ్ కలర్ ఫిల్ చేద్దాం. ఫిల్ చేస్తే ఈ విధంగా లైన్స్ అనేది మనం పెట్టుకోవడానికి ఒక లైన్ అనేది ఫామ్ చేసుకోవడానికి మనకి సింగిల్ రో మార్క్యూ టూల్ సింగిల్ కాలం మార్క్యూ టూల్స్ అనేది ఉపయోగపడతా ఉంటాయి. ఇప్పుడు మనం మూవ్ టూల్ గురించి అయితే తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగానే ఒక షీట్ అనేది తీసుకున్నాను. దీనికి ఒక న్యూ లేయర్ అనేది తీసుకొని ఇక్కడ మార్క్యూ టూల్స్లో రెక్టాంగులర్ మార్క్యూ టూల్ తీసుకొని నేనైతే ఒక షేప్ అనేది డ్రా చేశా. దీనికి ఒక కలర్ అనేది ఫిల్ చేశా. ఫిల్ చేసి దీన్ని మనం దీన్ని ఒక ఆబ్జెక్ట్ అనుకొని ఈ ఆబ్జెక్ట్ని మూవ్ టూల్తో ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి మూవ్ చేయడానికి మనం మూవ్ టూల్ అనేది వాడతాం. ఇక్కడ ఇదిగో దీన్ని ఇట్లా ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ చేయడానికి మనం మూవ్ టూల్ అనేది వాడతాం. అదే ఫర్ సపోజ్ ఇంకొక లేయర్ తీసుకొని దానికి ఎలిప్టికల్ మార్క్యూ టూల్తో షేప్ అనేది తీసుకున్నా. దీనికి ఒక కలర్ ఫిల్ చేశా. ఇది ఇక్కడ నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఒక ఆబ్జెక్ట్ అనేది ఉన్న ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళటానికి మనం మూవ్ టూల్ అనేది వాడతాం. ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఇలా ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి జరపడానికి మనం మూవ్ టూల్ని అయితే వాడుతూ ఉంటాం. అదేవిధంగా మూవ్ టూల్ ఇంకొక ఫర్ సపోజ్ ఇంకొక షీట్ తీసుకున్నాం. ఇంకో షీట్ తీసుకొని ఈ షీట్లోకి ఈ షేప్ అనేది రావాలి. అట్లా పంపించడానికి కూడా మూవ్ టూల్ ఇదిగో ఇలా పట్టుకొని ఇలా ట్రాక్ చేసుకుంటే ఆ షేప్ అనేది ఇంకో షీట్లోకి మనం ఒక షీట్ నుంచి ఇంకో షీట్లోకి తీసుకోవడానికి కూడా మూవ్ టూల్ అనేది ఉపయోగపడుద్ది. ఈ విధంగా మూవ్ టూల్ అయితే మనం వాడుకోవచ్చు. రెక్టాంగులర్ మార్క్యూ టూల్ మనం ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఈ రెండు ఒక లేయర్ చేద్దామండి. కంట్రోల్ ఈ రెండు ఒక లేయర్ అయిపోయినాయి, మెర్జ్ చేసాం. ఇప్పుడు ఇందులో నాకు ఈ పార్ట్ అవసరం లేదు. సో ఈ పార్ట్ని నేను సెలెక్ట్ చేసుకున్నా మార్క్యూ టూల్తో. ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడితే అది డిలీట్ అయిపోద్ది. ఓకేనా? ఇదిగో నాకు ఇక్కడ ఇది కొంచెం ఈ పార్ట్ నాకు అవసరం లేదు. ఇది మార్క్యూ టూల్ సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొడితే ఆ పార్ట్ అనేది డిలీట్ అయిపోద్ది. ఈ విధంగా మార్క్యూ టూల్ అనేది మనకు అవసరం లేనటువంటి ఒక ఇమేజ్లో కానీ వేస్ట్ ఏదన్నా ఉంటే దాన్ని కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది మార్క్యూ టూల్. ఈ విధంగా కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు మార్క్యూ టూల్ని.